యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 20వ వచనం. మన మనసులోను హృదయంలోనూ ఉన్నదంతా పూర్తిగా నిస్సంకోచంగా ఆయనకు చెప్పుకోవాలని దేవుని ఉద్దేశం. మొహమాటం లేకుండా మనం మన వేదనలు, కష్టాలు, ఆశలు, అపజయాలు, పాపాలు, ఇబ్బందులు, జయాలు, ఆనందాలు అన్నీ ఆయన ఎదుట బట్టబయలు చేసుకోవాలి. దేవుడు మన స్నేహితులందరికంటే ఎక్కువ సానుభూతితో, అవగాహనతో, జాలితో మన బాధలను వింటాడు. సహాయము చేసేందుకు అందరికంటే ఆయనకు ఎక్కువ సామర్థ్యం, ఎక్కువ ఇష్టం ఉన్నాయి. సైతాను చేసే దాడుల నుంచి, తన కష్టాలన్నిటి నుంచి, దుర్మార్గుల తంత్రాల అన్నిటి నుంచి, మనలోని బలహీనత, అజ్ఞానం, భ్రష్టత్వం అంతటి నుంచి మనకు ఆశ్రయము ఆయనే. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి గడిచిన కాలమంతా నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి మరొక నూతన నెలలో మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి విధమైనటువంటి బలహీనతలు అన్నిటిలో నుండి విడుదల పొంది మేము నీ పక్షంగా ఉన్నతమైన విజయాన్ని అనుభవించినట్లుగా ఇదిగో ప్రభువా, ఈ నెలంతా ప్రతి విధమైన దుర్మార్గత నుంచి, బలహీనత నుండి, తంత్రముల నుండి యేసు నామములో ఈ బిడ్డలకు విడుదలను ప్రకటిస్తున్నాను. ప్రభువా, నీ ప్రజలకి క్షేమాన్ని దయచేయండి, విడిపించండి, ఉన్నతమైన దీవెనని, ఆశీర్వాదాన్ని మెండుగా మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.